ఓం శ్రీ మాత్రే నమః. భగవంతుని ముందు మనము ఏమి కోరుకోవాలి? ఇది కొంచెం హాస్యాస్పదంగా అనిపించవచ్చు. ఏమి కోరుకోవాలి, ఏముంటుంది భగవంతుని ముందు? సందేహం మాకేం కలుగుతుంది? ఏముంటుంది? ఎగ్జామ్ రాసిన వాడు పరీక్ష పాస్ అవ్వాలనుకుంటారు, ఇల్లు లేనివాడు ఇల్లు కావాలనుకుంటారు, డబ్బు లేనివాడు డబ్బు కావాలనుకుంటారు. సహజంగా ఇలా అనుకుంటాం కదా అని కూడా సహజంగా అనిపిస్తుంటుంది. కానీ భగవంతుడి ముందు మనము ప్రధానంగా ముందు మనం కోరుకోవలసినది అనంటే భౌతిక సుఖాలు, సంపద కంటే కూడా మించినటువంటిది ఏమిటి అనంటే మంచి ఆరోగ్యం, మంచి బుద్ధి, మనశ్శాంతి మరియు ధర్మ మార్గంలో నడిచే శక్తిని మనం కోరుకోవాలి. యథార్థంగా మనం కోరుకోవాల్సింది ధర్మబద్ధంగా ఉండాలి అనంటే ఈ విధంగా కోరుకోవాలి. ఎవరికైనా మరి భగవంతుడు మంచి ఆరోగ్యం ఉంటేనే కదా, మనకు ఆరోగ్యాన్ని భగవంతుడు ప్రసాదిస్తేనే దేనైనా అనుభవించే యోగము అనేది కూడా ఉంటుంది. ఈ విధంగా కోరుకోవాలి. అలాగే భగవంతుని ప్రార్థనలో అంతిమంగా కోరుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు అనంటే మంచి బుద్ధి, మనకి సరైన నిర్ణయాలను తీసుకునేటువంటి శక్తి, ఇతరులతో ప్రేమగా మెలిగే విచక్షణను ప్రసాదించమని కోరాలి. అలాగే శారీరకంగా, మానసికంగా దృఢత్వం ఉంటేనే జీవితంలో ఏదైనా మనం సాధించగలం. కాబట్టి మనకి మంచి ఇవన్నీ కూడా కోరుకోవాలి. నిరోగిగా ఉండేలా దీవించమని అడగాలి. ఓర్పు మరియు సహనం, కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వమని ప్రార్థించాలి. తోటి వారికి సహాయపడే విశాల హృదయాన్ని మరియు నిస్వార్థమైన సేవ చేసే భాగ్యాన్ని ఇవ్వమని కోరుకోవాలి. అయితే ఎదుటివారికి సహాయపడాలి అనంటే శక్తికి మించి మీరెవరూ కూడా సహాయపడాల్సిన అవసరం లేదు. మీ శక్తి కొద్దీ మీరు సహాయపడండి. ఈ టాపిక్ ఇంత మునుపు కూడా నేను చెప్పాను. ఎదుటివాడికి సహాయపడాలి కదా అని చెప్పేసి మీకు మించినటువంటివి నేను ఎగ్జాంపుల్స్ కూడా చాలా చెప్పాను. మీ దగ్గర లేకపోతే పక్కన వాడి దగ్గర అడిగి మరీ ఇప్పించాల్సిన అంత సహాయం అవసరం లేదు. అంత రిస్క్ తీసుకోవద్దు. మీరు సహాయపడేంత వరకు సహాయపడండి. ఎందుకు ఇలా ఏంటి అమ్మ ఇలా అంది అని దయచేసి అనుకోవద్దు. శక్తికి మించి వద్దు. మీ దగ్గర ఉంటే మీరు సహాయపడండి, లేదు అని అంటే దండం పెట్టండి. అంతేకాని ఒకవేళ ఫైనాన్షియల్ మ్యాటర్ అనుకోండి, మీరు ఏదన్నా మీ చేతనంత వరకు మీరు చేయండి. అంతేగాని పక్కవాడి దగ్గర మీరు అప్పు తీసుకొచ్చి మీరు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు గనక ఇవ్వటం ఎగ్గొట్టారు అని అంటే మీరు ఇలా రిస్క్ దయచేసి తీసుకోకండి. ఎవరు కూడా మీ జీవితం సరిపోదు. ఆ ఊబిలో నుంచి బయటపడాలి అనంటే జీవితం చాలదు యథార్థంగా. అందుకని శక్తికి మించి మాత్రం దయచేసి ఎవరు కూడా చేయాల్సిన అవసరం లేదు. మీ శక్తి కొద్దీ మీరు చేయండి సహాయ సహకారాలు అనేది. భక్తి మరియు ముక్తి అనంటే భగవంతుడిపై ఎప్పటికీ కూడా చెక్కు చెదరని భక్తిని, అంతిమంగా జన్మరాహిత్యాన్ని అంటే మోక్షాన్ని ప్రసాదించమని వేడుకోవాలి. ఫైనల్గా మనం వేడుకోవాల్సింది అది, అంతే తప్పించి శక్తికి మించి మాత్రం దయచేసి ఎవరు కూడా సహాయ సహకారాలు అందించకండి. మీ శక్తి కొద్దీ మీరు సహాయం చేయండి. మీరు ఎప్పుడూ ఏదైనా సరే మీ శక్తి కొద్దీ మాత్రమే మీరు చేయండి. అంతకు మించి మాత్రం దయచేసి ఎవరు కూడా చేయవద్దు. ఏది ఏమైనా మనకు కూడా మనస్సు అనేది ఒకటి ఉంటుంది. మన మనస్సుకి మనం సమాధానం చెప్పుకోవాలి. అలా చెప్పుకునేలా చేయండి నాన్న. ఆ విధంగా ఉన్నారు అనంటే మాత్రం డెఫినెట్గా అన్ని విషయాల్లో కూడా మేలు జరుగుతుంది. అన్ని విషయాల్లో మేలు జరుగుతుంది. మనం సహజంగా ఎవరైనా సరే శక్తికి మించి ఎవరు కోరుకోరు. ఇల్లు కట్టడం మొదలు పెట్టాడు అంటే అది చక్కగా కంప్లీట్ అవ్వాలి అని కోరుకుంటాం. అది తప్పేం కాదు, మంచిదే. అలాగే ఆడపిల్ల ఉంది, మరి వివాహము చక్కగా వివాహం జరగాలి, వైభవంగా జరగాలి. ఆ అమ్మాయికి మంచి భర్త లభించాలి, మంచి గుణవంతుడు రావాలి, బుద్ధిమంతుడు రావాలి, సహజంగా కోరుకుంటూ ఉంటారు. ఇలా మనం కోరుకోవటంలో అది తప్పేమీ లేదు. మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని మాత్రం తప్పనిసరిగా కోరుకోవాలి.